15 ఏళ్లు నిండిన అమ్మాయిలకు అలర్ట్. ఉచిత వ్యాక్సిన్ పంపిణీ. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భాశయ క్యాన్సర్ను అరికట్టేందుకు హెచ్పివి వ్యాక్సిన్ను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఉచితంగా ఈ టీకాను అమ్మాయిలకు అందించనుంది. రాష్ట్రంలో 15 ఏళ్ల వయసున్న అమ్మాయిలకు ఈ టీకా వేస్తారు. రాష్ట్రంలో ఈ వయసున్న అమ్మాయిలు దాదాపు 4 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో వీరందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేసేందుకు రంగం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందించబోతుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా మైక్రో ప్లానింగ్ సర్వే ప్రస్తుతం చేపడుతున్నారు. ఈ సర్వే ద్వారా 15 ఏళ్ల వయసున్న అమ్మాయిలు ఏ స్కూళ్లలో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, బయట ఎంతమంది ఉన్నారు అనే సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకోవడం, ఎక్కువసార్లు ప్రసవాలు, శుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో హెచ్పివి వైరస్ సోకుతోంది. వైరస్ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాతే దీని లక్షణాలు బయటపడతాయి. దీంతో అమ్మాయిలు యుక్త వయసుకు రాగానే ఈ వ్యాక్సిన్ వేయించడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడొచ్చు. దీంతో తల్లిదండ్రులు తమ కూతుళ్లకు ఇది చేయించేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బయట ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ఒక్కో డోసుకు 2 నుంచి 4 వేలు ఖర్చు అవుతుంది. 3 డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి వేలల్లో ఖర్చు అవుతుంది. దీంతో తల్లిదండ్రులకు ఆ భారం తగ్గించేందుకు ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. వ్యాక్సిన్ల పంపిణీకి ప్రభుత్వం పూర్తి ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తోంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ఒకసారి ఈ కార్యక్రమాన్ని ఈ వ్యాక్సిన్ వల్ల మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు అని చెబుతున్నారు. హెచ్పివి అనే వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ సోకుతుంది. మహిళల్లో దాదాపు 90% వరకు ఈ వైరస్ వల్లే సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. తెలంగాణలోనూ సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణలోని మహిళల్లో రొమ్ము క్యాన్సర్ బారిన పడేవారు ఎక్కువ మందే ఉన్నారు. 2వ స్థానంలో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఉంది. దీంతో దీనిని నివారించేందుకు హెచ్పివి వ్యాక్సిన్ను ఉచితంగా అందించేందుకు సిద్ధమవుతోంది. దీనివల్ల మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడొచ్చని, ఆ వ్యాధిని అడ్డుకునే లక్షణాలు ఈ వ్యాక్సిన్కు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.